वस्त्राचमक्षदांतुर्यावे एकमेयावंशोत्तुर्यावे श्रीजनुतुर्यावे अंगशोभरे अलंकरणाकौशुकांतुर्यावे ओम श्री रक्षाबंधनाभ्यो नमः ओम चेतवाय महानारायण महाभागाय विष्णुदेवाय मंदिराय बाबाय मंदिराय मते केदारपत्रा भयता मुद्राय कृष्णाय वादेवाय गुरुमाय मस्ताय महा जनार्दनाय हरे कृष्णाय नमः श्री कृष्ण परब्रह्मणे नमः ओम श्री रक्षाबंधनाभ्यो नमः अक्षरां समर्पयामि गोपमाग्रहयामि साक्षात् तदक्षदेवं दर्शयामि ओम भगवस्मः तत्भगवस्मः भोजनसां ब्रह्म भगवस्वरम् ओम प्रणय प्रमलस्मरणयः अच्छामन्त्रनाभ्यो नमः राजते अक्षरफलं दर्शयामि मध्ये मध्ये वासुजान्मार्गशुत्रयामि ओगे प्रणयजना घलदुमुक्ता सर्वनायकं ताम्भूलं प्रदोतं शब्दनाभ्यो नमः ताम्बूलातं दिव्यहारन्त तत्पूर्णधियाय नमस्यामि ओम భాషికాధారణ ఒకసారి అందరూ కూడా అక్కడి నుంచి నమస్కారం చేసుకోండి. ఈ యొక్క భాషికం అంటే దిష్టి, మనకుండే దిష్టి దానికి ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా కళ్యాణం చేసుకునేటప్పుడు ముందు భాషికం కట్టుకుని తర్వాత మిగతా కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. ఒకసారి శ్రీ గోపికా రమణ గోవిందా
3 పోగుల్లో 3 పోగులు మాత్రము తల్లిదండ్రులు వేస్తారు. ఎవరి తల్లిదండ్రులు? అబ్బాయి తల్లిదండ్రులు. కాబట్టి ఈ యజ్ఞోపేతం వేసినప్పుడు మొట్టమొదట యజ్ఞోపేతం వేసినప్పుడు ఈ 3 పోగులు వేసినప్పుడు బ్రహ్మచారి మాత్రంగా ఉంటాడు. మిగతా 6 పోగులు ఉన్నాయి. ఈ 6 పోగులు అత్తమామలు వేయాలి వివాహం కార్యక్రమంలో. కాబట్టి ఈ ఇక్కడ నేను అయ్యవారి తరఫున ఉన్నాడు, ఆడవారి తరఫున. ఈ అయ్యవారు అమ్మవారి తరఫున ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నేను అయ్యవారి తరఫున ఉన్నాను కాబట్టి ఎవరో స్వామి తరఫున ఉన్నారు కాబట్టి స్వామి గారు తండ్రి తరఫు అనుకొని ఈ యొక్క స్వామివారికి 3 పోగుల ధన్యులు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆయన గొడవ అక్కడ ఇప్పుడు అమ్మవారి తరఫున ఈ యొక్క అత్తమ్మవారు స్వామి అమ్మవారి తరఫున ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ 6 పోగులు అయిగానే స్వామి వివాహానికి అర్హుడు అయిపోయాడు, అంటే గృహస్థుడు అయిపోయాడు అనమాట. కాబట్టి ఒకసారి నేను కూడా ఒకసారి ఆ యొక్క యజ్ఞ మీద నమస్కారం చేసుకోండి. విద్య అమ్మవారికి అయ్యవారికి ఈ యొక్క అమ్మవారి తరఫున అబ్బాయి తరఫున అమ్మాయి వాళ్ళు, అమ్మాయి తరఫున అబ్బాయి వాళ్ళు వస్త్రాలు చెల్లించడం జరుగుతుంది. అట్లాగే 3 తరాల వాళ్ళ పేర్లు వివాహం చేసుకోవాలంటే అప్పటి రోజుల్లో 3 తరాల వాళ్ళ పేరు తెలుసుకునేవాళ్ళు. అంటే అబ్బాయి తరఫున ముత్తాత, నాన్నగారు, వాళ్ళ తండ్రి గారి పేరు తెలుసుకుని అట్లాగే వాళ్ళ వంశం ఏ విధంగా ఉండేది తెలుసుకున్న తర్వాతే ఈ యొక్క వివాహానికి అడిగిపెట్టేవాళ్ళు. ముందు వాళ్ళ గోత్రం తెలుసుకోవాలి, వాళ్ళ 3 తరాల వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ పేరు తెలుసుకుని ఈ యొక్క వివాహానికి అడిగిపెట్టేవాళ్ళు. అట్లాగే అబ్బాయి తరఫున, అట్లాగే అమ్మాయి తరఫున కూడా అమ్మాయి గోత్రము, వాళ్ళ 3 తరాల వాళ్ళ పేర్లు. అంటే అమ్మాయి తరఫున వాళ్ళ ముత్తాత, వాళ్ళ తాత, వాళ్ళ నాయన ముగ్గురు పేరు తెలుసుకొని తర్వాత అసలు స్వామి పేరు ఏంటి, అట్లాగే అమ్మాయి పేరు, అట్లాగే అమ్మవారి పేరు ఏంటి తెలుసుకొని ఈ యొక్క వివాహానికి అడుగు పెట్టేవాళ్ళు. మనమైతే ఏం చేస్తామో అందరూ చెప్పుకొని
ఏమమ్మా ఎక్కడ సంబంధాలు ఎప్పుడైనా చెప్పి మాకు చెప్పుకునేవాళ్ళు. మరి ఎంతో తెలుసుకుంటామంటే పోయి వాళ్ళు బాగున్నారా, వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబం అందరికీ. కానీ పూర్వ రోజుల్లో వాళ్ళు 3 తరాల వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళు తెలుసుకునేవాళ్ళు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు స్వామివారి 3 తరాల వాళ్ళ పేర్లు, అమ్మాయి వారి 3 తరాల పేర్లు చెప్పడం జరుగుతుంది. ఒకసారి వినండి. మొట్టమొదటిగా స్వామివారికి గోత్రము ప్రవరణ అన్నమాట. స్వామివారి 3 తరాల వాళ్ళ పేర్లు. మొట్టమొదటి స్వామిది చతుస్సాగర పర్యంతం గోపురాభ్యః శుభం భవతు శుభం భవతు అచ్యుత గోత్రోద్భవస్య పరబ్రహ్మణో సర్వణో నత్రే చతుస్సాగర పర్యంతం గోపురాభ్యః శుభం భవతు. కుబేర వైష్ణవ ఈశ్వర త్రయోదశ ప్రవరాంగ కుబేర గోత్రోద్భవాయ జగ మహారాజ బ్రహ్మ గోత్రం ఏంటంటే అచ్యుత్ గోత్రం ఏంటంటే అచ్యుత గోత్రం. స్వామిని అచ్యుత గోత్రం. అట్లాగే స్వామివారి ముత్తాత పేరు పరబ్రహ్మణ శరవణ నమ్తే. పరబ్రహ్మణ శరవణ ఈ పేరు ఎవరి పేరు? పాండురంగ ముత్తాత పేరు పరబ్రహ్మణ నమ్తే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః సమబోధో అచ్యుత ఆనంద గోవింద ప్రియ విషయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య అచ్యుత గోత్రోద్భవస్య వ్యూహ నారాయణ శరవణః పౌత్రాయ. ఇలా తాత పేరు వ్యూహ శరవణ అని చెప్పి చదవడం జరుగుతుంది. ఎవరి పేరు? వాళ్ళ తాత పేరు వ్యూహ శరవణ. అట్లాగే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అచ్యుత ఆనంద గోవింద అచ్యుత గోత్రోద్భవస్య వాసుదేవ శరవణః పుత్రాయ విభవ వాసుదేవ శరవణః పుత్రాయ. ఇలా గురు తల్లి గారి పేరు విభవ వాసుదేవ శరవణః పుత్రాయ. అధ్యానం ఆయన పుట్టిన అన్నమాట. ఎవరు? పాండురంగ స్వామి. అట్లాగే చతుస్సాగర బ్రాహ్మణ సంబోధ అచ్యుత ఆనంద గోవింద ప్రియాచ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య పాండురంగ స్వామి 3 చేస్తాను. అనుహరాయ అని చెప్పి పాండురంగ స్వామి అని చెప్పి ఈ యొక్క నామకరణం జరుగుతుంది. అఖిలాండకోటి స్వామి పేరు అఖిలాండకోటి చతుస్సాగర బ్రాహ్మణ సంబోధ అచ్యుత గోత్రోద్భవస్య అదే అమ్మని తోట వాకిలే దాని ఓరే జరుగుతుంది. అట్లాగే అమ్మవారి 2 చేతులు తాకించి స్వామివారి 2 చేతులు తాకించి పాదాలు జరుగుతుంది. ఒకసారి శుభం భవతు కుబేర వైష్ణవ ఈశ్వర దయాదృశే ప్రవరాన్విత కుబేర గోత్రాయ
శుభ మహారాజ వర్మ నత్రే ఈ యొక్క రుక్మి మొత్తాల పేరు చితు మహారాజ వర్మణ అని పిలవడం జరిగింది. ఇట్లాగే ఈ యొక్క చితు మహారాజ వర్మణ నత్రేం అంటే ఆమె ముదిమనవరాలు. ఎవరు? రుక్మిణీదేవి ముదిమనవరాలు. కుబేర వైశ్రవణ ఈశ్వర క్రియాశయ భవనాన్విత ఉగ్రసేన మహారాజ వర్మణ పౌత్రే ఉగ్రసేన మహారాజ వర్మణ పౌత్రే ఉగ్రసేన మహారాజ వర్మణ ఈ యొక్క రుక్మిణీదేవికి తాతగారు బ్రాహ్మణ ఇతిహాసం కుబేర వైశ్రవణ ఈశ్వర క్రియాశయ భవనాన్విత మహారాజ వర్మణ భీష్మద మహారాజ వర్మణ పుత్రి ఈ యొక్క తండ్రి పేరు భీష్మద మహారాజ వర్మణ అని చెప్పి ఈ యొక్క ఎవరి పేరు వాళ్ళ తండ్రి పేరు భీష్మద మహారాజ వర్మణ పుత్రి బ్రాహ్మణ శుభం భవతో కుబేర వైష్ణవ ఈశ్వర క్రియాశయ భవనాన్విత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకానాం తత్వస్వరూపిణే భోజవంశ ప్రదీపానాం రుక్మిణీనామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీ కన్యాం. ఈ యొక్క రుక్మిణీదేవిని సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణిగా భావించి ఈ యొక్క రుక్మిణీ జరిగింది.